హాయ్ గాయ్స్. అలా కావాలికి వచ్చామన్నమాట. కావాలికి వచ్చాము కావాలేదా? యాక్చువల్లీ నేను కేఎల్ నుంచి కావాలికి వచ్చాను. డైలాగ్ లేవు ఫ్రేమ్లో. యాక్చువల్లీ ఆ కేఎల్ నుంచి 4 రోజులు సెలవులు వచ్చాయి. ఆయన మనం పెట్టుకున్నాను ఒకరోజు. సో కావాలికి వచ్చేసాం. కావాలికి వచ్చాక అలా పోతే నీకు ఏదో ఫోన్ చేశాను, రారా అని. వచ్చాడు. అతను మా కిట్టు ఇంటికి వెళ్ళాం. కిట్టుని తీసుకొని సుష్మితో ఇంటికి వెళ్ళాం. అతను ఎక్కడికి వెళ్దామన్నా అంటే నేను సరదాగా హైవే ఎక్కుదాం అన్నా. హైవే ఎక్కాం. హైవేకి పోతూ ఉండి ఇంకెక్కడికి వెళ్దామన్నా అంటే మైపాడు వెళ్దాం అన్నారు. చలో మైపాడు అరౌండ్ ఎంత 50 to 60 ఉంటుంది కిలోమీటర్స్. సో అలాగా బ్లాక్ చేస్తున్నాం. వెనకాల మా యాదవులు పెట్రోల్ కొట్టడానికి వెళ్ళారు. సో ఇప్పుడు మన ఇంట్రో చేస్తున్నాం చూడండి. యో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరేవా మండి. ఏంటి బాబన్నా ఇంకోసారి చిల్డ్రన్ తక్కువ ఫుటేజ్తో మాక్సిమం 15 minutesలో బ్లాగ్ కంప్లీట్ చేస్తా. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కన్యాకుమారి వల్లపురం. ఫ్రెండ్స్ వ్యూ అన్నారు, రోడ్ అన్నారు. ఏదో రోడ్ చూపిరా, మ్యాప్ చూపి. ఈ దగ్గర చూసిన మ్యాప్ చూపిరా. మన ఎక్కడ చూపిరా. చూడండి, నదిలో ఉన్న పెన్ అనేది ఇది. రోడ్ చూపి, యాక్చువల్ రోడ్ అది. కిట్టు అన్ప్రొఫెషనల్ డ్రైవర్, ఈ అన్ప్రొఫెషనల్ మ్యాప్ చూపించేవాడు. పెన్నా నదిలో ఉన్నాం ఫ్రెండ్స్. ప్రపంచంలో ఎన్నో వింతలు చూసాం. చూడండి, బండికి స్టాండ్ లేదు అన్నమాట అక్కడ. బండి నిలబడింది. గిట్టుబడి టాలెంట్ అంతా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అంటే 6 ఊరికి కట్టి పెట్టడం 6 ఉంది. ఊరికి ఎంత తెలీదు. పోతాడు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా కొంచెం
బండ్లు వచ్చాయి పెద్ద హైలెస్సా పెన్నా నదిలో ఉన్న హైలెస్సా స్టంట్ హైలెస్సా నేను లేపుతా మీరు అమ్మ బాబాయ్ అక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచి ఇలా నెట్టుకుంటా మా పెన్నా నది ఇదా ఎంత పెద్దగుందిరా బాబు గూ అంతా కాలుతుంది ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి ఎలా గిట్టు పాప సినిమా తిరిగిపోయింది అడిగా కష్టపడుతుంది కదా బతుకు. వాడు ధనుష్ వాడు చూడు మంచిగా కోతిలా కూర్చున్నాడు వెళ్ళిపోయాడా వెళ్ళాడు పెట్రోల్ ఇప్పుడు మన ట్యాంక్ దగ్గర వెళ్ళాలి ఫ్రెండ్స్ చూసిన కిలోమీటర్ చినిగిపోతుంది దూరంలో ఉంది చెప్పు తింగుదాం కింద వెళ్ళిపోతుంది చెప్పా బండి కింద చెప్పాడు వస్తారా నాయన ఉంది మనం విజయాన్ని తొందరగా ఇప్పుడు కోటి కోసం కోటి విద్యలు ఉన్నట్టు బీచ్ కోసం కోటి విద్యలు రూట్ మారిపోయి తప్పు రూట్లో వస్తే ఇంత ఉంటుంది లై మైక్ ఇంటికి వెళ్ళాలి మైక్ మా అమ్మ ఫోన్ చేసి అన్నం తింటా వస్తావా అంటే ఇప్పుడు వచ్చేస్తున్నామా అని చెప్పి కావాలి 50 కిలోమీటర్ దూరంలో ఉన్నాం అది కూడా నదిలో ఉన్నాం షిట్ బాగుంది ఇంకా రండి బాగుంది బండి అంది ఎటన్ గిట్ట ఇది రియలైజేషన్. గుండె 120 ఖచ్చితంగా కొట్టుకుని ఉంటుంది అటంతా అలా కూర్చో చెమటలేదాను ఆ రొప్పు రండి ఇది ఏ ఊరో కూడా తెలీదు వచ్చిన కాలు కూడా పనిచేయట్లేదు మైపోవట్లేదు మొగలేదు అనిపిస్తుంది ఫక్ నరేష్ నీకే మంచి బండి వేసుకొచ్చావు మమ్మల్ని ఎక్కించి మా ముగ్గురిని ఎదవండి గూగుల్లో కొట్టే సర్చింగ్ ఎదవని కొట్టే సర్చింగ్ ఫర్ ధనుష్ వస్తుందండి అంత పెద్దదా ఇలా ఇది ఫిల్టర్ ఏంది షార్ట్ అనిపించలేదు ఇంక బండిరా ఇంకోటి 3 ట్యాంక్ తొందరగా మంచి నీళ్ళు తాగేస్తున్నాడు ఎంజాయ్ పండుగ భయపడతా భయపడగా గమ్ము తొందరగా పోయేవాళ్ళని భయపడన్నాడు స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ ఫ్రెండ్స్ ఈ నా కొడుకులు ఇప్పుడే 10 నిమిషాలు అని చెప్పి 80 కిలోమీటర్లు పట్టుకొచ్చారు ఫ్రెండ్స్ మైపాడు బీచ్ చూడండి నవ్వుకుంటున్నాడు నా కొడుకు చూడండి వీడియో స్నాప్ పెట్టుకుంటున్నాడు వీడు వాడు ఏ రకంగా నీళ్ళకొని కూర్చున్నాడు 10 నిమిషాలు రైడర్ అయితే 10 నిమిషాలా ఇప్పుడే బీచ్ రావడం జరిగింది మునగడం జరిగింది మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు బాగా మునిగేసి వచ్చాం లోపలకి వెళ్ళి అక్కడ గుర్రం ఉంది ఇక్కడంతా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి సో శివుడు కూడా అనమాట ఇది ఇక్కడ శివ ఎలా లోపలికి వద్దా లోపలికి ఎలా అంటే సార్ నాకు పైన ఇక్కడ చూస్తా వస్తా సార్ నాకు లోపలికి మనం సముద్రంలో స్నానం చేస్తాం స్వచ్ఛంగా ఉంటుంది మన బాడీ ఆయన లోతు అంటున్నారు శివలింగం చూడండి ఓం నమ శివాయ్ సూపర్ ఉంది
బాహుబలి ఎక్కడ చేసావా మందు చేసా మళ్ళీ పెద్దది 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 అన్నట్టు పెద్దది పెద్దది చాలా పెద్దది మంచిగా బీచ్ వచ్చి అంటున్నారు టైం వచ్చేసి 1:45 నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్లీ 1 కల్లా రిటర్న్ అయిపోయి 2:30 కల్లా కాల్కి వెళ్ళిపోతాను అనుకున్నాను కానీ ఇక్కడ 1:45 అయింది సో మేనేజ్ చేయలేం వచ్చినంతప్పుడు నేను మళ్ళీ నేను వెళ్ళిపోయాను ఇప్పుడు మన ధనుష్ బాయ్ నడుతున్నాడు నాకు ఏదండి మోడుతున్నాడు మంచి పార్కింగ్ 20 రూపాయలు ఇస్తాను పార్కింగ్ టికెట్ మైపాడు బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఎంతదనం లోతు మంచి చాలా లోపలికి వెళ్ళొచ్చు సో వెళ్ళవచ్చు అదనమాట మైపాడు బీచ్ స్పెషాలిటీ ఎందుకు కూర్చోలేదు ఇంకా శివాలయం ఆలయం ఎంట్రన్స్ చూడండి లోపల శివాలయం శివుడే ఉంటాడు ఏమనుకోవాలి చల్లదండి గాలి వస్తుంది నేను మాట్లాడిన మీకు వినపడదు మాట్లాడే టైం వేస్ట్ మళ్ళీ ఎడిటింగ్లో నేను కట్ చేసుకుంటూ కూర్చోవాలి ఇదంతా ఎగ్జిట్ మైపాడు ఏ కాటేజ్ బా ఇక్కడ కాటేజ్ ఉన్నాయి బాగున్నాయి పూర్తిగా 3 hours లెక్క పైకి ఎక్కాలి ఒకవేళ మునిగిపోయినా కానీ నీళ్ళు ఎక్కువ వచ్చి సెకండ్ పెట్టారు సెకండ్ ఫ్లోర్లో పెట్టారు అదనమాట బాయ్ పెట్రోల్ బంక్ వచ్చాం పెట్రోల్ పెట్టుకున్నాం బీచ్లో కొనికేసి మంచిగా ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తినొచ్చాం ఫుడ్ అయితే యావరేజ్ ఉంది మన అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫ్రైడ్ రైస్ అన్నాం వాడు అన్న కారం వేసి ఇచ్చాడు సరిపోలేదు మధ్య దగ్గర వచ్చేసాం అనమాట నెక్స్ట్ డైట్గా ఇటు నుంచి ఇందాక వచ్చిన నది నుంచి ఒకటి బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం మళ్ళీ నది నుంచి ఎందుకు స్టాంట్లు ఇందాక నా సంకల్ నాకేమో సో ఈసారి బ్రిడ్జ్ మీద వెళ్దామని బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం సో డైరెక్ట్ బ్రిడ్జ్ మీద మ్యాక్స్ పెట్టాం 20 కిలోమీటర్స్ దగ్గర నుంచి పెన్నా బ్రిడ్జ్ నుంచి నెట్ హైవే ఎక్కేసి ఇది అనేది హైవే ఏదో హైవే ఎక్కేసి చలో కావాలి దట్స్ ఇట్ గైస్
గంజా గింజలు తాగుతున్నా. రే ఎట్టుంది బీచ్ ఎట్టుందా చెప్పు. బీచ్ బాగుందా పెన్నా బాగుందా? పెన్నా బాగుందా? ఇదే ఏరా బీచ్ బాగుందా పెన్నా బాగుందా? పెన్నా బాగుందా? అందరికీ పెన్నా నచ్చింది. మైపాడు అసలు మొత్తం గొప్ప అయిపోయిందిరా. ఫోన్ రాబే మొత్తం ఫోన్ వద్దా? అదిగో తిరుపతి వెళ్దాం. నెక్స్ట్ తిరుపతి నెల్లూరు నుంచి 20 కిలోమీటర్లు వచ్చాం మనం అప్పుడే. డాడీకి భైరవకొండ ఇప్పుడు కాదురా, దసరాకి వెళ్తేనే నీళ్ళన్నా ఉంటాయి కాస్త. Hi.